సెలవులు అయిపోయే వరకల్లా పోరగాళ్ళు బడి బాట పడుతురు మెల్లగా. బ్యాగులు భుజానేసుకొని బాటిల్లు సంకకేసుకొని అలవాటు తప్పే వరకల్లా ఏడ్చుకుంటా తూడ్చుకుంటా ఎట్లనో గట్ల పోతున్నారు. అందరు పిల్లలు ఈ స్కూల్లో పుస్తకాలు పట్టుకొని చదువుతుంటే ఈడ పిల్లలతోని ఏం చేపిస్తారో చూడురి. షి ఉండాలే జరంతనన్న. సుశీరా బడి పోరగాలతో ఎటువంటి పనులు చేపిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వస్తుండని స్కూల్ పిల్లలకి చదువు పక్కకు పెట్టించి కష్టపెట్టుకుంటా కాంగ్రెస్ ఫ్లెక్సీలు కట్టించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంతూరు బ్రాహ్మణ వెల్లంలా బడిబాట ప్రోగ్రామ్ కు సార్ గెస్ట్ వస్తుండని ఫ్లెక్సీలు పెడుతున్నారట. అంటే అన్నారంటారు గాని ఆ ఫ్లెక్సీల మీద షేప్ పార్టీ లీడర్లే గంత మంది ఫోటోలు ఉన్నాయి కదా. మరి ఆ లీడర్లు మనుషులు పెట్టించి 50 ఇచ్చి గుంజలు వాతిచ్చి ఫ్లెక్సీలు కట్టించేందుకు బరువైందా అని అనుకుంటా చూసినోళ్ళు సుర్రం అంటున్నారు. పొరాలు చదువుకునేందుకు బడికి వస్తురా లేకుంటే మీ లీడర్లకు ఫ్లెక్సీలు కట్టి జై కొట్టి దండలేస్తందుకు వస్తారు అనుకుంటురా. పిల్లలు బడి బంద్ చేసి బయట పని చేస్తే సర్కార్ రూల్ ప్రకారం తప్పని పట్టుకపోయి బల్లేస్తారు. మరి అదే బల్లి ఇట్లా సర్కార్ మంత్రుల ఫ్లెక్సీలు కట్టిస్తే పద్ధతేనా? ఇటు కూడి రోజు ఇంత అన్నం పెడుతున్నాం గీంత గట్టరా అన్న రుబాబా. మరి మంత్రి సొంతులనే గిసొంటి అయితే ఇంకా మందికేం చెప్తున్నట్టు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అనుకుంటా ఇంకొందరు ఇచ్చి పడేస్తున్నారు. అయినా సర్కార్ బల్లె పిల్లలతో ఇసొంటి చేపిస్తుర్రు. ఇదే ప్రైవేట్ బడి పోరగాలతో చేపిరు దమ్ముంటే వాళ్ళ అమ్మాయి వచ్చి ఇందుకేనా మీకు ఫీజు కడుతుంది చదువు బంద్ చేసి ఫ్లెక్సీలు కట్టమన్నా మీ స్కూల్ వేసింది అని ఇయ్యరమయ్యారు జంపరా. గవర్నమెంట్ బడి పోరలు కదా చెప్తే సేకేం చేస్తారన్న ఆలోచన మరి అని అనుకుంటా సోషల్ మీడియాలో చూసిన కూడా సొట్లు పెడుతున్నారు. మరి ఈ ముచ్చట మీద సదరు మంత్రి సార్ ఏం చెప్తారో చూడాలి రేపు. ఆంధ్రలా జోడెట్ల పాలన నడుస్తుంది. బాబు సారు ఇప్పటి నుంచి ఏది చేసినా ఇన్ నేమ్ ఆఫ్ పవన్ అనే చెయ్యాలని ఫిక్స్ అయినట్టుండు. ఒత్తుల ధర్మాన్ని తప్పొద్దన్నట్టే ఏందో రూల్ పెట్టిండట. అదెందుకు చూడురి. ఏపీ సీఎం బాబు సారు పవనాలు సార్కిస్తున్న మర్యాద చూస్తుంటే మర్యాదకే ఫిదా అనిపిస్తుండొచ్చు. కూసునే కాడైనా తినే కాడైనా మర్యాదల కాడైనా ఏడన్నా పవనాలు సార్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుండు. ఇక ఇప్పుడు ఏపీలున్న అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లా సీఎం బాబు సారు ఫోటోనే కాదు డిప్యూటీ సీఎం పవన్ సార్ ఫోటో కూడా పెట్టాలని ఆర్డర్ వేసిండు. ఇప్పుడు అన్ని ఆఫీసుల్లా ఇద్దరు ఫోటోలు పెడుతుర్రిగా. అగో మరి ఇదేం ధర్మం? మా మోడీ సార్ ఏం చేసిండు? ఆయనది కూడా ఉండాలి కదా అని బీజేపీ వాళ్ళకి కనిపించదా? సార్ ఎట్లయినా ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి మొదటిసారి ఆయన ఫోటో ఉండే ఉంటది, ప్రత్యేకంగా పెట్టేదేమున్నది అని అనుకుర్రట. మరి మొదట్లో ఏ బంధమైనా గిట్లనే ఉంటది, కొసెల్ల దాకా కంటిన్యూ చేసుడే కష్టం ఉంటది. మరి చూడాలి ఈ ఆప్యాయతలు అనురాగాల గౌరవ మర్యాదలు ఎన్నొద్దులుంటాయో.